ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు దగా చేశాడు, ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేశాడు అని సోషల్ మీడియాలో నెటిజన్లు చంద్రబాబు గారిని ఏకిపారేస్తున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికలలో చంద్రబాబు గారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ చంద్రబాబు ఉద్యోగస్తుల పట్ల 2024లో ఏం మాట్లాడాడు, 2024 ఎన్నికలలో ఏం మాట్లాడాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడో ఒక్కసారి ఈ వీడియో చూసి మళ్ళీ మనం చర్చించుకుందాం. ఆత్మ గౌరవాన్ని పెంచుతాం. ఆ విధంగా పిఆర్సీ ఇవ్వడం కానీ, పిఆర్సీ వచ్చే లోపల ఇంటీరియం రిలీఫ్ కూడా ఇస్తాం. ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఫేజ్డ్ గా అవన్నీ కూడా క్లియర్ చేసి ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుస్తాం. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా నా బాధ్యత. అయితే మనసు ఉంది కానీ మార్గం లేదు. విమానం అంత విశాలమైన మనసు ఉంది. మనసు కూడా మడవాలా? ద్వారాలన్నీ క్లోజ్ చేసేసారు, గేట్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఒకవేళ నేను ఇవ్వాలన్నా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుస్తాం. ద్వారాలన్నీ క్లోజ్ చేసేసారు, గేట్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఒకవేళ నేను ఇవ్వాలన్నా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. చూశారుగా, చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలలో ముఖ్యంగా పిఆర్సీ గురించి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి మీకు ఇవ్వాల్సిన పిఆర్సీ ఇస్తాను, తద్వారా మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఇస్తాను అని ప్రామిస్ చేసిన వ్యక్తి అధికారంలోకి రాగానే పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి, గేట్లన్నీ మూతపడ్డాయి, ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది అంటూ బేదరుపులు అరవటం ఉద్యోగస్తులలో ఒకంత కలవరపాటుతో పాటు ఉద్యోగస్తులంతా ఆగ్రహానికి గురవుతున్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 16 నెలల వరకు కూడా ఉద్యోగస్తులకు ఏ బెనిఫిట్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఉద్యోగస్తుల్ని మోసం చేశాడని ఉద్యోగస్తులు అంటున్నారు. 2024 ఎన్నికలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలీదా? అధికారంలోకి రాకముందు ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారికి ఆర్థిక పరిస్థితి గురించి తెలియకనే ఆయన హామీలు ఇచ్చేశారా? మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియకనే హామీలు ఇచ్చేస్తే ఈయన ప్రజల్ని ఎలా పరిపాలిస్తాడు, ఈయన ముఖ్యమంత్రిగా ఎందుకు అర్హుడవుతాడు అని సోషల్ మీడియాలో నెటిజన్లు చంద్రబాబు గారిని ఏకిపారేస్తున్నారు. ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు దాదాపు కూడా 33,000 కోట్ల పైనే ఉన్నాయి అని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఇప్పటి వరకు ఉద్యోగస్తులకి ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు, మేం మోసపోయాం బాబు, నువ్వు దగా చేశావు మమ్మల్ని అని ఉద్యోగస్తులు ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా ఉద్యోగస్తుల్ని దగా చేసి అధికారంలోకి రావటం ఇది ఎవరూ కూడా జీర్ణించుకోలేని విషయం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా ఉద్యోగస్తుల్ని నమ్మించి నట్టేట ముంచి ఓట్లేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత 2 చేతులు పైకెత్తేయటం ఇది దగానే. చంద్రబాబు దగా చేశాడు, దగాకోరు మాటలు చెప్పాడు, మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు అని ఉద్యోగస్తులు అంటున్నారు. నెటిజన్లు చంద్రబాబు గారిని ఏకిపారేస్తున్నారు.